మన కార్ ని సర్వీస్ చేయించడానికి నేనైతే మహీంద్రా సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చాను. సార్ మీరు ఆంధ్ర నుంచా? అవునా? నో ఫైర్ ఆర్మ్స్ ఆర్ వెపన్స్ అని రాసున్నారు. ఒక్కొక్క పూరిలో ఒక్కొక్క ఫ్లేవర్ వస్తా ఉంది. హిందీలో రండి అంటే పెద్ద బూత్ కదా, ఇక్కడ అందరు హిందీ వాళ్ళు ఉన్నారు. నేను వచ్చేసి ముందు వెనకాల తీసుకోకుండా రండి బాబు రండి రండి బాబు రండి అన్నాను. అంతా పొగమంచు కప్పుకుంది. చూడ్డానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నాను. ఈ గార్డెన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఈ ఇంట్లో నుంచి అయితే వాటర్ వస్తా ఉన్నాయి. మొత్తం ఫ్యామిలీ ఇండ్లు అంతా వచ్చేసి కాశ్మీరీ స్టైల్లో ఉన్నాయి. కింద వచ్చేసి ఫుల్ కార్పెట్ వేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి ఇప్పుడు శ్రీనగర్ లో ఉన్నాము. శ్రీనగర్ లో వచ్చేసి మన కార్ ని సర్వీస్ చేయించడానికి నేనైతే మహీంద్రా సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చాను. మనం వచ్చేసి వెహికల్ అయితే వాళ్ళకి ఇచ్చేసినాము. మన వెహికల్ ఇంకా బయటే పార్క్ చేస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇది మన వెహికల్ అనమాట. వాళ్ళకైతే సర్వీస్ కి ఇచ్చేస్తున్నాము. వాళ్ళైతే రిపోర్ట్ కార్డ్ రాశారు. మనకైతే మెసేజ్ వచ్చింది వాట్సాప్ లో. సో ఇప్పుడైతే మనం కస్టమర్ లాంచ్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఆ రూట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి కదా మిలిటరీ వెహికల్స్, ఇవన్నీ కూడా సర్వీస్ అయితే వచ్చేస్తున్నాయి. సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. వాయిస్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. సో లోపలికి వెళ్ళేసి కస్టమర్ లాంజ్లో కూర్చొని అయితే మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ డోర్ కనిపిస్తూ ఉంది కదా, ఈ డోర్ లోపల వచ్చేసి రిసెప్షన్ ఉంటుంది. ఈ పైకి వెళ్ళామంటే ఇక్కడ కస్టమర్ లాంజ్ ఉంటుంది. సో నాకైతే తెలియదు కానీ ఇక్కడ బోర్డు చూస్తున్నారా, నో ఫైర్ ఆర్మ్స్ ఆర్ వెపన్స్ అని రాసున్నారు. అంటే ఈ కస్టమర్ లాంజ్లోకి వెళ్ళేటప్పుడు మీ దగ్గర గన్నులు కత్తులు ఏమన్నా ఉంటే వాటిని తీసుకెళ్ళకూడదు అనమాట. నేనైతే ఇండియాలో ఇటువంటి బోర్డ్స్ చూడడం కాశ్మీర్లోనే. మనం చాలా రాష్ట్రాలు తిరిగాం కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఇటువంటి బోర్డు అయితే నేను ఎక్కడ చూడలేదు. సో ఇది కస్టమర్ లాంజ్. కూర్చొని కాబట్టి మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సరే వీడియోమే ఓకే. సో నేను సార్ని అడిగాను, వీడియో తీసుకొని ఏం పర్లేదని చెప్పాడు. హాయ్ సార్. ఇక్కడ సార్ వాళ్ళు పరిచయం అయినారు. సార్ వాళ్ళతో మాట్లాడుతా వీడియోస్ ఎడిట్ చేస్తా ఉన్నాం అనమాట. సార్ మీరు ఆంధ్ర నుంచా? అవునా? ఎక్కడ నుంచి సార్ ఆంధ్రలో? తిరుపతి. సార్ నేను తిరుపతిలో 3 సంవత్సరాలు చదివాను సార్. ఇప్పుడు టైం వచ్చేసి 4:45 అవుతుంది. మన వెహికల్ అయితే సర్వీసింగ్ అయిపోయింది కానీ వాషింగ్ పెండింగ్ ఉంది. సో మన వెహికల్ చూపిస్తాను ఉండండి. ఆ ముందర ఉందన్నమాట వెహికల్. ఇక్కడ బ్యానెట్ ఓపెన్ చేసి ఆ స్ప్రే ఏదో కొడతా ఉన్నారు బ్యానెట్ లో. సో ఆ స్ప్రే కొడితే బ్యానెట్ లోపల ఇంజన్ అంతా మెరిసిపోతా ఉంది. మన వెహికల్ కూడా వాళ్ళు కొడతారని అనుకుంటా ఉన్నాను. చూద్దాం ఒకసారి. అది మన వెహికల్. సో ఇంకా పైన వాషింగ్ అయితే అవ్వలేదు, క్యూలో ఉందన్నమాట మన వెహికల్. లోపల సీట్లకి డ్యామేజ్ కాకూడదనేసి కవర్లు కూడా వేస్తున్నారు. సో చూద్దాం. సర్వీస్ అయితే చాలా బాగా చేశాడు. నేను ఇనిషియల్గా అయితే చాలా భయపడ్డాను, ఎందుకంటే హిమాలయన్ మహీంద్రా మోటార్స్ దాని పేరు. దానికి రేటింగ్స్ వచ్చేసి 600 పైగా ఉన్నాయి కానీ రేటింగ్ వచ్చేసి 3.7 ఉందన్నమాట. సో అందుకు నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను. వాళ్ళైతే చాలా నీట్గా చేశారు, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బండి అయితే మెరిసిపోతా ఉంది. బండి బయటే కాకుండా లోపలంతా కూడా క్లీన్ చేశారు. మన లగేజ్ అంతా ఉండింది కార్లో, ఒక్క ఐటెం కూడా మిస్ అయితే చేయలేదు వాళ్ళు. ఏమైనా స్క్రాచ్లు పెడతారేమో అనుకున్నాను, అవి కూడా స్క్రాచ్లు ఏం పెట్టలేదు. తర్వాత ఇంకొకటి, నేను మన బ్యానెట్ ఓపెన్ చేసుకుని నేను చూశాను, లోపల కూడా వేరే కార్లకి స్ప్రే కొట్టారు కదా, అలాగా మన కార్కి కూడా స్ప్రే కొట్టి నీట్గా అయితే చేశారనమాట. మనం ఇప్పుడు శ్రీనగర్లో ఉన్న ముఘల్ గార్డెన్ దగ్గరికి వచ్చినాము. ముఘల్ గార్డెన్ చూపిస్తాను చూడండి. సో అది ముఘల్ గార్డెన్. ముఘల్ గార్డెన్ లోపలికి ఇంకా మనం వెళ్ళలేదు. ఈ ముఘల్ గార్డెన్ బయట ఈ అంకుల్ ఉన్నాడు కదా, ఈ అంకుల్ దగ్గర పానీపూరి అయితే సూపర్గా ఉంటుంది. 5-6 ఫ్లేవర్స్ పైన ఇస్తారనమాట. ఈ అంకుల్ షాప్ పేరు వచ్చేసి కాశ్మీరీ గోల్గప్పా వాలా అనమాట. అంటే కాశ్మీర్లో ఉన్న పానీపూరి అమ్మేవాడిని అని ఆ షాప్ పేరు పెట్టుకున్నాడు. ఇది వచ్చేసి చాలా అంటే చాలా ఫేమస్. నాకెలా తెలుసు అంటే మాహి వాళ్ళు లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ తినున్నారంట, చాలా అంటే చాలా బాగుందంట అనేసి అదే పనిగా మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి మరి ఈ అంకుల్ని ఇక్కడికి వచ్చేసి తింటా ఉన్నాం అనమాట. మనం కూడా తిని చూద్దాం. ఈ అంకుల్ దగ్గర ఫేమస్ ఏంటంటే పానీపూరిని 1-2 రకాలకు కాదు 6-7 రకాల పానీని అయితే తయారు చేస్తాడు. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ పానీ కుండ అయితే ఒకటే ఉంది కదా, మరి ఒకే కుండ ఉన్నప్పుడు పానీపూరిని 5-6 రకాల ఫ్లేవర్స్ ఎలా చేస్తారని డౌట్ ఉండొచ్చు. ఓకే, మనం కూడా సో మనం కూడా తినబోతున్నాము. అంకుల్ అయితే మనకు ఫస్ట్ పూరి ఇచ్చాడు. ఫస్ట్ ఫ్లేవర్ ఏదో మనకు తెలియదు. ఇక్కడ వాడమ్మ జీవితం ఎట్టుందంటే అదిరిపోయింది. మండగా కారం కారంగా ఉప్పుగా పుల్లగా ఫ్లేవర్ గెస్ట్ చేయమన్నారు. మనకైతే ఫ్లేవర్ అంటే అర్థం కావట్లే.
ఇది రెండో పూరి, రెండో ఫ్లేవర్ అన్నమాట, సేమ్ ఫ్లేవర్ కాదు. దీన్ని చూద్దాం. అది రెండో ఫ్లేవరు. మనం అయితే గెస్ట్ చేయలేకపోతున్నాం ఈ ఫ్లేవర్ సెంటర్. ఇది వచ్చేసి మూడో ఫ్లేవరు, కానీ అన్నిటికీ పానీ మాత్రం సేమ్ పానీ. దాంతో ఏం కలుపుతున్నాడు కానీ మహానుభావుడు. మొత్తానికి అయితే ఒక్కో టేస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తా ఉంది. జీరా గార్లిక్ తెలవాయి ఫ్లేవర్ అనమాట. ఒక్కొక్క పూరిలో ఒక్కొక్క ఫ్లేవర్ వస్తా ఉంది. ఈ ఫ్లేవర్ ఏందో మనం అయితే గెస్ట్ చేయడానికి ట్రై చేద్దాము. లాస్ట్ టైం తెలవాయి అంట, ఈసారి ఏ వాయి పెట్టాడో చూద్దాం. కొత్తిమీర, కస్తూరి మేతి, కొత్తిమీర. దిస్ ఇస్ స్వీట్. ఇది తీయగా ఉంది. అంకుల్ వచ్చేసి అదే పనిలో ముంచేస్తా ఉన్నాడు, కానీ ఒక్కొక్కసారి ఒక ఫ్లేవర్ వస్తుంది. ఏ మ్యాజిక్ చేస్తాడైతే మనకైతే అర్థం కావట్లేదు. అంకుల్ అన్ని రకాల ఫ్లేవర్స్ ఎలా చేస్తున్నాడు నాకైతే అర్థం అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. సో ట్రిక్ ఏంటంటే, సో ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, ఇందులో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకం ఫ్లేవర్ అయితే పెట్టుకొని ఉన్నాడు. మనకేం చేస్తారంటే, మీకు ఏ ఫ్లేవర్ అడిగితే ఆ సైడ్ లో నుంచి మనకి తీయిస్తారనమాట. పానీ అయితే అన్నిటికీ సేమే, కానీ ఫ్లేవర్ వచ్చేసి ఇందులోంచి వస్తుంది అనమాట. మధ్యలో వచ్చేసి అక్కడక్కడ స్వీట్ అందుకు కావాలన్నప్పుడు ఇది అక్కడ తెలవైంది కదా, గార్లిక్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర, ఫ్లేవర్ కోసం కొత్తిమీర, తెలవాయి ఫ్లేవర్ కోసం తెలవాయి, అన్ని పెట్టుకొని ఉన్నాడు. మనకు తెలియకుండా చిన్న మ్యాజిక్ ట్రిక్ లాగా మన కంటికి కనిపించకుండా కొంచెం దాన్ని దాచిపెట్టుకునేసి మేనేజ్ చేసి మనకైతే రకరకాల ఫ్లేవర్స్ ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ మన టాలెంట్ చూపించి ఆయన ట్రిక్ మనకు కనుక్కోవాల్సిన అవసరం లేదు, జస్ట్ టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హిందీలో రండి అంటే పెద్ద బూత్ కదా, ఇక్కడ అందరు హిందీ వాళ్ళు ఉన్నారు. నేను వచ్చేసి ముందు వెనకలు తీసుకోకుండా రండి బాబు రండి, రండి బాబు రండి అన్నాను. అందరూ అయితే పొట్ల చెక్కలు పడి కింద మీద నవ్వుతా ఉన్నారు అందరు. ఇక్కడ బాంబు పేలుళ్ళు జరిగాయి కదా, అందుకు బయటికి రావాలని ఒకటికి 10 సార్లు ఆలోచించి సాయంత్రం 4:30 తర్వాత బయటకు వచ్చాము ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. కానీ ఇక్కడ పానీపూరి ఆయన కనిపించేసరికి అక్కడ పానీపూరి తినేసరికి లేట్ అయిపోయింది. ఇక పార్క్ లోపలికి వెళ్ళినా కానీ చీకటి పడుతుంది, ఏం చూపించలేము, మల్లారు చూద్దామనేసి తిరుగు ప్రయాణం బయలుదేరాం. ఇక్కడ మీకు కనిపించే పోస్ట్ ఆఫీసే ఇండియాలో ఉన్న ఒకే ఒక్క ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీసు. ఇది వచ్చేసి శ్రీనగర్ లో ఉన్న దాల్ లేక్ లో ఉంది. మనం వచ్చేసి ఇప్పుడు షాలిమార్ గార్డెన్కి వెళ్తా ఉన్నాము. కార్ చూసారా, ఇది నా కారు కాదు, రాహుల్ కారు. సో రాహుల్ డ్రైవ్ చేస్తా ఉన్నాడు. మనం వచ్చేసి లోకల్లో ఉన్నాం కదా, 2 కార్లు ఎందుకు తీయడంలే అనేసి ఒక కారే తీసాం అనమాట. సో ముందర మాహి, పక్కన రాహుల్ యా ఇద్దరు మనకు పీసీ మళ్ళీ చెప్తా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి చూద్దాం గార్డెన్లో ఏముందో. గార్డెన్ కి ఆపోజిట్ లోనే దాల్ లేక్ అయితే కనిపిస్తుంది. మీరేమన్నా సాయంత్రం వచ్చారంటే నాలాగా, ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అవుతుంది. మీరేమన్నా ఈ టైంలో ఇక్కడికి వచ్చారంటే మీరు ఈ ఫౌంటైన్ కూడా చూడొచ్చు. ఒకసారి చూడండి, ఆ ఫౌంటైన్ చూపిస్తాను. కనిపిస్తుందా? మనకు సూర్యుడు ఆపోజిట్ లో ఉన్నాడు కాబట్టి అంత క్లియర్ గా కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ నుంచి చూస్తుంటే ఎంతో బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఆ ఫౌంటైన్ నేను అడిగాను, ఇక్కడ దాదాపు గాల్లోకి 10 మీటర్ల పైకి అయితే ఆ ఫౌంటైన్ జిమ్ముతా ఉందన్నమాట, వాటర్ ని జిమ్మేస్తా ఉంది. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, ఇక్కడ అంతా పొగమంచు కప్పుకుంది. చూడ్డానికైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది ఇంకా దాల్ లేక్ లో మెయిన్ ప్లేస్ కాదు, జస్ట్ గార్డెన్ ఆపోజిట్ లో దాల్ లేకుండా అక్కడికి వచ్చాను. ఇక్కడే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటే ఇంకా మెయిన్ దాల్ లేక్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళామంటే అక్కడైతే షికారా బోట్లు, హౌస్ బోట్లు అన్ని కలిపి చాలా అంటే చాలా సూపర్ గా ఉంటాయి. సో మీరేమన్నా శ్రీనగర్కి వచ్చినప్పుడు ఈ నిశాంత్ గార్డెన్, ఈ గార్డెన్ పేరు నిశాంత్ గార్డెన్. ఈ ప్లేస్ వచ్చేసి నిశాంత్ గార్డెన్ కి ఆపోజిట్ లో ఉంటది. దీనికి 2-3 కిలోమీటర్ల దూరంలో షాలిమార్ గార్డెన్ ఉంటది, ఇంకొకటి వచ్చేసి మొఘల్ గార్డెన్. ఇవన్నీ కలిసే ఉంటాయన్నమాట. మీరు శ్రీనగర్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. పార్క్ కి డెడ్ ఆపోజిట్ లో ఫుడ్ కోర్ట్ అయితే ఉంటది. ఆ ఫుడ్ కోర్ట్ నుంచి ఇలా కొంచెం లోపలికి నడుచుకుంటూ వచ్చారంటే మీకైతే వ్యూ చూడడానికి ఒక వ్యూ పాయింట్ ఉండదు అనమాట. చెక్కతో పెద్ద స్టేజ్ లాగా అరేంజ్ చేస్తున్నారు. అక్కడ నుంచి వచ్చేసి మీరు దాల్ లేక్ ని ఇంకా చాలా బాగా చూడొచ్చు.
దాదాపు నెల రోజుల తర్వాత ఫస్ట్ టైం దోశ తింటా ఉన్నాను. దోశ, ఇడ్లీ, సౌత్ ఇండియన్ ఐటమ్స్ తినేసి దాదాపు అయితే నెల రోజులు అవుతా ఉంది. శ్రీనగర్ చుట్టుపక్కల మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు చాలా పార్కులు కట్టారనమాట. వాటిని మొఘల్ గార్డెన్స్ అంటారు. ఈ గార్డెన్ పేరు వచ్చేసి మొఘల్ గార్డెన్ నిషాత్. దీని పక్కనే షాలిమార్ అని కూడా ఉంటుంది, అది కూడా మొఘల్ గార్డెనే. ఇక్కడ ఉన్న గార్డెన్స్ అన్నిటి పేర్లు మొఘల్ గార్డెనే. ఒక్కొక్క మొఘల్ గార్డెన్ కి ఒక్కొక్క పేరు అయితే పెట్టేస్తున్నారు. ఈ గార్డెన్ లోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి 30 రూపాయలు, జిఎస్టీతో కలిపి 30 రూపాయలు అనమాట. జిఎస్టీ సపరేట్ గా చెల్లించాల్సిన అవసరం లేదు. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే టికెట్ అయితే చించేశారు ఇలాగా. దాని అర్థం ఏంటంటే మీరు ఒకసారి ఎంటర్ అయ్యేసి బయటికి వెళ్ళారంటే మళ్ళీ ఇదే టికెట్ యూజ్ చేసి అయితే మళ్ళీ లోపలికి రాలేరు. గార్డెన్ వచ్చేసి ఫ్లవర్స్ కి చాలా ఫేమస్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా మనము ఎంట్రన్స్ లోనే ఉన్నాం అనమాట. సో ఎంట్రన్స్ లోనే మీరు చూస్తే చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు కదా, లోపల ఎలా ఉంటుందో నాకు తెలియదు. లోపల అయితే నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయని అనుకుంటా ఉన్నా. నా జీవితంలో నేనైతే గార్డెన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం, ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ ఇందాక మనం మెట్లు ఎక్కి వచ్చాం కదా, ఆ మెట్లు ఎక్కిన తర్వాత దాదాపు 10-15 మెట్లు అయితే ఎక్కాము. అంటే ఒక అంతస్తు అయితే ఖచ్చితంగా ఎక్కాము. ఈ గార్డెన్ వచ్చేసి ఒక అంతస్తు పైన ఉంది. సో ఎక్కడైనా మనము గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి, లేదంటే ఇంకొంచెం డౌన్కి ఉంటాయి అనమాట గార్డెన్స్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చూస్తా ఉన్నాను ఈ గార్డెన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఈ గార్డెన్ వచ్చేసి 1600 సంవత్సరంలో కట్టారనమాట. మీరు ఇక్కడ చూసారంటే మనం నడుచుకుంటూ వెళ్తా ఉంటే మధ్య మధ్యలో ఇలాగా స్టెప్స్ అయితే వస్తాయి. సో ఇది ఒక్కొక్కసారి మనం స్టెప్స్ ఎక్కినప్పుడు ప్రతిసారి ఇంకొక లెవెల్కి వెళ్తాం అనమాట. సో ఇది వచ్చేసి 3వ దఫా స్టెప్స్ అనమాట. ఇప్పుడు మనం లెవెల్ 3లో ఉన్నాము. ఆ ముందరంగా స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, అది ఎక్కామంటే లెవెల్ 4కి వస్తాం అనమాట. సో ఇలాగ వచ్చేసి ఇక్కడ 12 లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్లో వేరే వేరే రకాల చెట్లు ఉంటాయి, వేరే వేరే రకాల పూలు ఉంటాయి. సో ఇలాగా 12 లెవెల్స్లో 12 రకాల లొకేషన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఆ కాలంలో షాజహాన్ గారికి చాలా ప్రతిష్టాత్మక పార్క్ అనమాట. దీన్ని చూసి అందరు చాలా కుళ్ళిపోయే వాళ్ళంట. సో కానీ దీన్ని కట్టించిన ఆయనకు మాత్రం చాలా జాయ్ఫుల్గా అనిపించిందంట, చాలా సంతోషంగా అనిపించిందంట. అందుకు దీన్ని నిషాత్ గార్డెన్ అంటారు. నిషాత్ అంటే దాని అర్థం ఏంటంటే సంతోషం, ఆనందం, ఉత్సాహం. సో దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి గార్డెన్ ఆఫ్ హ్యాపీనెస్ అంటారు, హిందీలో వచ్చేసి నిషాద్ గార్డెన్ అంటారు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో లెవెల్ ఎక్కుతా ఉన్నాం అనమాట. స్టెప్స్ చూసారు కదా, 1 2 3 4 5 5 స్టెప్లు ఎక్కాము. మళ్ళీ ఇంకో 2 స్టెప్లు ఎక్కామన్నమాట. సో ఇలాగ ముందరికి వెళ్ళామంటే మనకు ఇక్కడ వచ్చేసి వాటర్ డెప్త్ వచ్చేసి 20 సెంటీమీటర్లు ఉంటుందంట, అంటే దాదాపు 7 ఇంచులు అనమాట. సో ఇక్కడ చూసారంటే ఇదంతా న్యాచురల్ వాటర్ ఫాలే అనమాట. పైనుంచి అయితే మోటార్లతో అయితే ఏం పంపు చేయట్లా. మధ్య మధ్యలో వాటర్ ఫౌంటైన్స్ లాగా చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ నుంచి పై దాకా. సో మీకు ఇక్కడ నుంచి చూస్తే కూడా లెవెల్స్ కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు దాదాపు మనము ఒక 5-6 లెవెల్స్ ఎక్కాము. అది వచ్చేసి 7వ లెవెల్, దానిపైన వచ్చేసి 8వ లెవెల్. సో ఇలాగ ముందరికి వెళ్ళామంటే 12 లెవెల్స్ వరకు ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఒకసారి లొకేషన్ చూపిస్తాను చూడండి. మీరు ఏమన్నా సాయంత్రం పూట వచ్చారంటే అలాగా సన్సెట్ చూసుకుంటూ ఇలాగా వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అది వచ్చేసి మనం వచ్చిన దారి, అక్కడ మనుషులు ఉన్నారు కదా, అక్కడ వచ్చేసి రాహుల్ మాహి ఉన్నారు చూడండి. సో మీరు అటైనా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ వాటర్ ఇలాగా వస్తూ ఉన్నాయి కదా ఫౌంటైన్స్, అందుకు ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ దారిలో నడుచుకుంటే లేకైతే సీనిక్గా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే ఈ వాటర్ గలగల సౌండ్స్, తర్వాత వచ్చేసి చిన్న చిన్న నీటి తుంపర్లు వచ్చి మీద పడతా ఉంటాయి. ఇందులో చూడండి వాటర్లో నేను బాటిల్ పెడతా ఉన్నాను, నేను చెప్పాను కదా. సో బాటిల్ పెడితే అంతే మునిగిందనమాట. ఇక్కడ దాకా వచ్చిందనమాట వాటర్ లెవెల్, కడి ఇక్కడ దాకా ఉంది. సో వాళ్ళైతే 20 సెంటీమీటర్ల వాటర్ ఉంటుందని చెప్పారు. 20 సెంటీమీటర్లు కూడా వాటర్ ఏం లేదు, నాకు తెలిసి ఒక 10 మ్యాక్సిమం అంటే 15 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక్కొక్క లెవెల్ దాటుకుంటే అయితే మొత్తానికి 11వ లెవెల్ దాకా వచ్చేసాము. నా వెనకాల వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, అది కూడా ఎక్కేసామంటే 12వ లెవెల్ అయితే అయిపోద్ది అనమాట. మనం వచ్చేసి ఇప్పుడు 11వ లెవెల్లో ఉన్నాము. 11వ లెవెల్లో ఆ పడిన వాటర్ని కలెక్ట్ చేయడానికి ఇక్కడైతే పాండ్ లాగా ఉంది చూడండి. ఇక్కడంతా వాటర్ కలెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ వాటర్ కలెక్ట్ అయిన తర్వాత ఇలాగ పారుకుంటూ వెళ్ళి నెక్స్ట్ ఉన్న 10 లెవెల్స్కి దిగుతుంది, మళ్ళీ వెళ్తుంది, దిగుతుంది, పారుతుంది అనమాట. సో ఉన్న ఇంకొక లెవెల్ కూడా ఎక్కేద్దాం రండి.
కొంచెం దూరం ఇక్కడ ముందరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూసారంటే ఇంకా పైకి వెళ్ళేకైతే దారి ఉంది. సో వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో. సో ఆల్మోస్ట్ పైకి వచ్చాను, చూద్దాం ఇక్కడ ఏముందో. ఇక్కడ వచ్చేసి హౌస్ లాగా ఉంది. ఈ హౌస్ లో నుంచి అయితే వాటర్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఈ ఇంట్లో నుంచి అయితే వాటర్ వస్తూ ఉన్నాయి. ఈ ఇంటి లోపలికి వెళ్ళే కూడా అక్కడ మెట్లు ఉన్నాయి. మెట్లెక్కి చూద్దాం రండి ఏమవుతుందో. ఓకే, లోపలికి వెళ్ళేకైతే దారి లేదు, స్టెప్స్ ఉన్నాయి. కానీ స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ చూసారా, అక్కడ క్లోజ్ చేసేసారు. సో లోపలికి వెళ్ళడానికి అయితే దారి లేదు. సో ఇలాగా రిస్ట్రిక్ట్ చేసినప్పుడు అటువంటి ప్లేసులకి వెళ్ళడం కరెక్ట్ కాదు. నా వెనకాల ఉన్నాయి కదా ఇక్కడ ఆ వేం చెట్లు, నాకైతే అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్లలో పెట్టండి. ఈ చెట్లు వచ్చేసి ఎంత పెద్దగా ఉన్నాయంటే అసలు చుట్టూతా మినిమం అంటే 5-6 మంది పైన దాన్ని చేరితే కానీ దాని చుట్టూ మనము చేతులు పట్టుకొని నిలబడలేము, అంత పెద్దగా ఉన్నాయి. ఇటువంటి చెట్లు అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. మామూలుగా వచ్చేసి ఇది ఆకురాల కాలం కదా, అందుకు వచ్చేసి ఆకులన్నీ ఎల్లో కలర్లో అయిపోయి కింద పడతా ఉన్నాయి. చూడ్డానికి అయితే ప్లేస్ బ్యూటిఫుల్గా ఉంది. ఈ చెట్ల అందంతో పాటు ఇప్పుడు ఏమైందంటే పొగమంచు కమ్ముకుంది అనమాట. అందుకు మీకు క్లియర్గా కనిపించట్లేదు వీడియోలో. ఎందుకు క్లియర్గా కనిపించట్లేదు, కెమెరా క్లారిటీ బాగాలేదేమో అనుకోకండి. సో మ్యాటర్ ఏంటంటే పొగమంచు వచ్చిందనమాట. పొగమంచు వల్ల ఇక్కడ మీకు ఇలాగా మసగ్గా అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనము రియాలిటీలో చూస్తుంటే మాత్రం ఈ ప్లేస్ అయితే అసలు సూపర్ అంటే సూపర్. ఇక్కడ పైనుంచి మీకు ఒక షాట్ చూపిస్తాను చూడండి. మొత్తం ఇక్కడ నుంచి గార్డెన్ అంటే గార్డెన్ మొత్తం కనిపిస్తుంది చూడండి. ఆ చివరి ఉంది కదా, అది వచ్చేసి దాల్ లేక్ అనమాట. అక్కడ నుంచి మొత్తం గార్డెన్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసారంటే. సో మనం వచ్చేసి నిలబడుకునేకి ఒక స్టేజ్ లాగా పెట్టారు ఇక్కడ. ఇక్కడ నుంచి చూసారంటే అసలు సీన్ అయితే అద్దరిపోతుంది. పార్క్లో చూసేదంతా అయిపోయింది. ఇదో చూపిస్తాను చూడండి, అది పార్క్ అక్కడ కనిపిస్తుంది కదా, అది పార్క్. మళ్ళీ పార్క్ ఆపోజిట్లో ఉన్న ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మన కార్ అయితే అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా కార్లు, ఆ కార్ల దగ్గర అయితే మన కార్ పార్కింగ్ చేసాము. సో మన వాళ్ళు ఏమన్నా మళ్ళీ తినాలనుకుంటా ఉన్నారేమో. సో రాహుల్, నీకు ఆకలేస్తుందా? రాహుల్కి అయితే అర్థమవుతుంది ఆకలేస్తుందా అంటే అన్నం కావాలంటా ఉన్నాడు. సో మన వాళ్ళు ఏమన్నా తింటారేమో చూద్దాము. ఒకవేళ తినేది లేకపోతే మన రండి బాబు రండి. సో తినేది ఏం లేకపోతే ఇంకా కార్ తీసుకునేసి మనం హోటల్ జమావర్లో ఉన్నాం కదా, జమావర్ హోటల్ వచ్చేసి వీళ్ళకి తెలిసిన ఆయన అనమాట. అందుకే మనకు హోటల్ ఫ్రీగా ఇచ్చాడు. సో ఆయన వచ్చేసి కాఫీకి పిలిచాడంట. ఆ కాఫీకి వెళ్ళేసి తాగేసి తిరిగి హోటల్కి వెళ్ళిపోయేసి వీడియోస్ అయితే ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. మనం వచ్చేసి హోటల్ జమావర్లో ఉన్నాం కదా, జమావర్ హోటల్ ఓనర్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఆయన పేరు కూడా జమావరే, వాళ్ళ ఇంటి పేరు జమావర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోపల వచ్చేసి కాశ్మీరీ ట్రెడిషనల్ హౌస్ అయితే ఇలాగ ఉంటది. సో ఇక్కడ వచ్చేసి మాహి టెల్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఓకే. సో ఇక్కడ వచ్చేసి ట్రెడిషనల్ హౌస్ ఇలాగుంటది చూడండి. సో కింద కూర్చోవాలన్నమాట అందరము. మేమందరం కింద కూర్చొని ఉన్నాము. ఇలా చక్కల విల్లం వేసుకునేసి అక్కడ వాళ్ళ పెద్దలు అందరు ఉన్నారు చూడండి. మొత్తం అయితే చెక్కతో చేస్తున్నారు ఇక్కడంతా. మొత్తం ఫ్యాన్లు ఇండ్లు అంతా వచ్చేసి కాశ్మీరీ స్టైల్లో ఉన్నాయి. కింద వచ్చేసి ఫుల్ కార్పెట్ వేస్తున్నారు. ఇదైతే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది నాకైతే. ఆయన వచ్చేసి చాలా మంచోడు అనమాట పాపం. ఎందుకంటే మనకు హోటల్ ఫ్రీ కావడమే కాకుండా వాళ్ళ ఇంటికి పిలిచి మరి మనకు కాఫీ తాగదురండి, కనీసం మామూలుగా లంచ్కు కానీ డిన్నర్ కానీ రమ్మని చెప్పాడు. మేము వద్దని చెప్తే కనీసం కాఫీ తాగదురండి అని చెప్పి కాఫీ అన్న తాగండి అనేసి ఇప్పుడు పిలిచాడు అనమాట. ఒకసారి వాళ్ళ ఇల్లు చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెంట్ లేదనమాట, పవర్ లేదు కాబట్టి ఇల్లు సరిగ్గా కనిపించట్లా. ఇంకా ఇలాగుంది అనమాట ఇల్లు. 1, 2, 3 అంతస్తుల ఇల్లు ఉంది. లోపలైతే మొత్తం వుడ్తో చేస్తున్నారు. టీ తాగిన తర్వాత మేము వెళ్తాము పర్లేదు అని చెప్పినా కానీ ఉండకోకుండా నేనే డ్రాప్ చేస్తాను మిమ్మల్ని అనేసి ఆయన కారు బయటికి తీసి మమ్మల్ని తిరిగి హోటల్ దాకా డ్రాప్ చేశాడు. చాలా మంచోడు. నా గ్రేట్ ఇండియన్ రోడ్ ట్రిప్ లో 29వ రోజున ఇండియాలో ఉన్న చిట్ట చివరి గ్రామమైన తుర్తుక్ వెళ్ళేసి అక్కడి నుంచి నేను మీకు పాకిస్తాన్ లో ఉన్న ఒక గ్రామాన్ని అయితే చూపించాను. ఆ గ్రామం 2 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల బైనాక్యులర్ కి నా కెమెరాని అటాచ్ చేసి జూమ్ చేసి మరి చాలా క్లియర్ గా చూపించాను. ఒకవేళ మీరు నా తుర్తుక్ వీడియో చూడకపోయినంటే లింక్ పైన ఐ కార్డులో ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఆ వీడియో చాలా బాగుందనేసి చాలా మంది మెచ్చుకున్నారు. అయినా నేను సాటిస్ఫై అవ్వలేదు. పాకిస్తాన్ని ఇంతకంటే దగ్గర నుంచి చూడడానికి ఇండియాలో వేరే ఏదైనా ఒక ప్లేస్ ఉందా అనేసి ఎతికాను. అప్పుడే నాకు దొరికింది కేరన్ వ్యాలీ. కేరన్ వ్యాలీకి వెళ్ళామంటే అక్కడ నుంచి పాకిస్తాన్ని జస్ట్ 20 మీటర్ల దూరం నుంచి చూడొచ్చు. వాళ్ళ ఊరిని కాదు, వాళ్ళ బిల్డింగ్స్ని, వాళ్ళ కార్లని, వాళ్ళ బైకుల్ని
డైరెక్ట్గా వాళ్ళతో కూడా హాయ్ అంటూ మాట్లాడవచ్చు. ఈ కేరన్ వ్యాలీ ఇండియాలోనే ఉంటుంది, కానీ ఇది పాకిస్తాన్కి అతి చేరువలో ఉండడం వల్ల ఇక్కడికి వెళ్ళాలంటే ఎంతో కష్టం. మేము అక్కడికి వెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడ్డాము, ఎంతమంది దగ్గర పర్మిషన్లు తీసుకున్నాము, ఎన్ని చోట్ల చెకప్లు చేయించుకున్నాము, ఇవన్నీ నేను మీకు వచ్చే వీడియోలో చూపించబోతున్నాను. ఈ కేరన్ వ్యాలీ ఎంత డేంజరస్ అంటే ఇప్పటిదాకా ఏ తెలుగు యూట్యూబర్ కూడా ఇక్కడికి వెళ్ళడానికి సాహసించలేదు. కేరన్ వ్యాలీకి వెళ్ళి మీకు పాకిస్తాన్ చూపించబోతున్న తొలి తెలుగు యూట్యూబర్ని నేనే. వచ్చే వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఉంటాను, నేను మీ జగదీష్.